గత ఏడాదిలో ప్రైమరీ మార్కెట్ తో పాటు సెకండరీ మార్కెట్ కూడా ఎన్నో కొత్త రికార్డులు నమోదు చేసింది. అదే జోష్ కొత్త ఏడాది కూడా ఉంటుంది అని మదుపళ్లు ఆశించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి మార్కెట్లు నెలచూపులు తప్ప లాభాల బాట పట్టడం లేదు. ఎప్పుడో ఒకసారి తప్ప ఈ కొత్త సంవత్సరంలో ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవిచూశారు, చూస్తూనే ఉన్నారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చేస్తున్న ప్రతీకార సుంకాల ప్రకటనలు ప్రపంచ స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. భారతీయ మార్కెట్ కూడా ట్రంప్ ప్రకటనల దెబ్బకు కుప్పకూలుతూ పోతోంది. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో సుంకాల అంశంపై తనతో ఏదో మాట్లాడబోగా తాను అందరూ ఛాన్స్ ఇవ్వలేదు అని, ఏ విషయంలో ఎవరికి మినహాయింపులు ఉండవని డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఒకవైపు రూపాయి దారుణ పతనం, మరోవైపు ట్రంప్ దెబ్బకు మార్కెట్లు కకావికలం అవుతున్నా కూడా భారతీయ మార్కెట్లో భరోసా నింపే చర్యలు ఏమీ కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన దాఖలాలు లేవు. గత ఏడాదే మార్కెట్లో కరెక్షన్ స్టార్ట్ అయినా అది ఈ కొత్త సంవత్సరంలో మరింత దారుణంగా మారింది. గత వారంలోనే బిఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ క్యాప్ ఏకంగా 20 లక్షల కోట్ల రూపాయల మేర పతనం అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో చిన్న ఇన్వెస్టర్ల దగ్గర నుంచి బడా ఇన్వెస్టర్ల వరకు భారీగా నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ నిత్యం చేస్తున్న గందరగోళ ప్రకటనలు ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధానికి కారణమయ్యే అవకాశం ఉంది అనే భయాలు మార్కెట్లో వ్యక్తమవుతున్నాయి. ఈ దెబ్బకు పలు కీలక షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి.